నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. ఈ మధ్యకాలంలో టీనేజర్స్, ప్రధానంగా చిన్నపిల్లలు సైతం మర్డర్స్కి, రౌడీజానికి, గూండాయిజంకి చాలా అట్రాక్ట్ అవుతున్నారు. దీనికి కారణం సోషల్ మీడియానా, తల్లిదండ్రుల పెంపకమా, లేకపోతే సమాజమా? దీనికి కారణాలు ఏంటి అనే అనేక రకాల అంశాల గురించి మనతో చర్చించడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే. 14 ఏళ్ల పిల్లాడు 10th క్లాస్ చదువుతుంటే కూకట్పల్లి ఇన్సిడెంట్ చేశాడు అతి కిరాతకంగా. అంటే కత్తిని ఎలా కూడా వాడొచ్చా అనేంతలా అంత దుస్సాహసం చేసి ఆ బిడ్డని నిష్పక్షపాతంగా చేసి చంపేశాడు. అంటే ఇలాంటి ఎలా వీళ్ళు సైకోలాగా మారడానికి చిన్న వయసు నుంచి ఏంటి కారణాలు అయి ఉండొచ్చు? ఏంది అసలు? ఒక నేరస్తుడు పుట్టడానికి ఒక రకంగా సమాజమే కారణం. సమాజంలో ఉన్న పరిస్థితులు కారణం. ఈ సమాజంలో కుటుంబం వస్తుంది, ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులు వస్తాయి, అలాగే చుట్టూ ఉన్న మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, పొలిటికల్ డెసిషన్స్ కావచ్చు, ఇవన్నీ వస్తాయి. మానసిక కారణాలు కావచ్చు, ఒక నేరానికి ఇవన్నీ ప్రాతిపదికలు. ఈ పరిస్థితుల్లో ఈ 14 ఏళ్ల పిల్లాడు ఈ నేరం చేశాడు. మనం పదే పదే ఈ నేరం గురించి చెప్పుకునే ఉపయోగం లేదు. కానీ ఈ నేరం జరగడానికి గల కారణాలని మనం విశ్లేషించుకుంటే వాడి కుటుంబ నేపథ్యం, ఆ పిల్లవాడి కుటుంబ నేపథ్యం, తండ్రి తాగుబోతు, అక్కడ ఒక రోల్ మోడల్ లేదు. ఏంటి తాగి తల్లితో గొడవపడే తండ్రి ఏమి రోల్ మోడల్గా ఉంటాడు? తల్లి ప్రేమనిస్తుంది, అలాంటి తల్లి తండ్రితో నిత్యం గొడవపడాల్సి రావటం, కష్టపడాల్సి రావటం, కుటుంబానికి తిండి మాత్రమే పెట్టగలిగే పరిస్థితిలో ఆ తల్లి ఉన్న పరిస్థితుల్లో ఈ పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడా లేదా, అసలు వీడు సరిగా చదువుతున్నాడా లేదా, లేదు వీడు సరిగా లేకపోతే నేను సరిగా వాడి చేత మాట్లాడి వాడికి నయానో భయానో ఒప్పించి వాడిని మంచి మార్గంలో పెట్టాలి అనేంత ఓపిక, తీరిక, సహనము ఆ తల్లికి ఉన్నాయా? ఈ పరిస్థితుల్లో ఈ పిల్లవాడు మానసిక అవసరం ఏమైనా తీరిందా? అసలు ఆ పిల్లవాడి మానసిక అవసరాలు ఏం తీరలా. ఏంటంటే ఏదో అన్నం పెడుతున్నారు, స్కూల్కి వెళ్ళమని చెప్తున్నారు, వీడు వెళ్తున్నాడు, ఓ రోజు వెళ్ళట్లేదు, ఒక డిస్కంటిన్యూటీ ఉంది వాడి లైఫ్లో, ఏది కరెక్ట్గా జరగట్లేదు. పైగా దీనికి తోడు ఇలాగే ఉండి ఆటలాడి చెట్లు మించి దూకి కోత కొమ్మచ్చిలాగా ఆడుకుని ఉన్నా వీడింత దారుణానికి ఒడిగట్టేవాడు కాదు. వీడికి ఇప్పుడు వీడికి అందాల్సినవి అందకుండా వీడికి అందిని సిఐడి సీరియలు, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో క్రైమ్ స్టోరీసు, మళ్ళీ ఇవన్నీ చాలనట్లు వీడియో గేమ్స్ తెలుసు కదా మీకు, ఆన్లైన్ గేమ్స్, గన్తో కాలిస్తే బ్లడ్ రావడం, పబ్జీ లాంటి గేమ్స్, స్టేజ్ బై స్టేజ్ క్రెడిట్స్ రావటము, ఇవన్నీ చూస్తే ఈ మూకుమ్మడి దాడి వీడి మీద చేసి వీడికి ఇవ్వాల్సింది ఇవ్వకపోగా ఇవ్వకూడని ఇస్తే వాడు అలా తయారయ్యాడు. ఇప్పుడు ఒక్క గేమ్ అతను ఒక్కడే కాదు కదమ్మా, కొన్ని వేల మంది లక్షల మంది ఆడుతుంటారు కదా. ఇప్పుడు ఇంపాక్ట్ అయింది వీడు ఒక్కడే కాబట్టి వీడిదే కదమ్మా తప్పవుద్ది. చూడండి, ఈ పిల్లోడిలో ఈ విధంగా ఇంపాక్ట్ అయింది, ఇంకో పిల్లోడిలో ఇంకో రకంగా ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు అందరు పిల్లలు పక్కింటికి బ్యాట్ కోసం దొంగతనానికి వెళ్తారని లేదు కదా. వీడు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి లేదనుకోండి, ఇదంతా జరిగేది కాదు కదా. అన్ని పరిస్థితులు జరిగినాయి. వీడు స్టేజ్ బై స్టేజ్ ఒక పేపర్ మీద రాసుకున్నాడు, గ్యాస్ సిలిండర్ ఫెయిల్ చేయాలని, ఇవన్నీ. అలాంటి అవసరం లేకోకుండా అమ్మాయే కనిపించింది. వీడి ప్లాన్ ఏంటి? ఆ ఇంట్లో ఎవరో ఉండరు అనుకున్నాడు. వాళ్ళ అమ్మ ఆఫీస్కి వెళ్తుంది, వాళ్ళ నాన్న పనికి వెళ్తాడు, పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్తారు, ఆ ఇంట్లో ఎవరో ఉండరు, బ్యాట్ తీసుకొచ్చుకుందాము అనుకున్నాడు. అనుకుని బ్యాట్ తీసుకుని వచ్చేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఏం సీసీ కెమెరాలు ఉండవు కదా, అది చాలా అతి సామాన్యమైన కుటుంబం కదా, గ్యాస్ సిలిండర్ పేల్చాల్సిన అవసరం ఏంటి అంటే వీడు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నాడు వాడి క్రైమ్ గురించి, వాడు చేయాల్సిన క్రైమ్ గురించి, అవసరమైన క్రైమ్ గురించి
ఇలాంటి పిల్లలు ఈజీగా తీవ్రవాదులుగా మారడానికి ఛాన్సెస్ ఎక్కువ కదమ్మా. తీవ్రవాదుల్లాగా వెళ్ళేదానికన్నా అసాంఘిక శక్తులుగా యాంటీ సోషల్ పర్సనాలిటీస్గా తయారవుతారు, అసాంఘిక శక్తులుగా మారుతారు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ పేల్చాడా లేకపోతే రేపు పొద్దున డిటోనేటర్లు పేల్చాడా అనేది కాదు ఇక్కడ సమస్య. ఈ పిల్లవాడికి ఇలా తయారవ్వడానికి ఈ కారణాలు ఉన్నాయి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళట్లేదు సరిగా, వాడు చదువుకునే పరిస్థితి వాళ్ళ అమ్మ కల్పించగలిగిందా? కల్పించలా. ఎందుకు వాడు సరిగా స్కూల్కి వెళ్ళట్లా? వెళ్ళినా కానీ వీడు ఒక డిస్టర్బింగ్ క్యాండిడేట్ లాగా తయారయ్యాడు క్లాస్లో. వాళ్ళకి 24 గంటలు క్రైమ్ స్టోరీస్ చెప్పటం, అలాగే సిఐడి సీరియల్ గురించి చెప్పటము, నేను పెద్ద సిఐడి ఆఫీసర్ అవుతానని చెప్పటము, ఇవన్నీ చేస్తున్నాడు. కానీ వాడికి ఇంటర్నల్గా ఉన్నది ఏంటి అంటే సిఐడి ఆఫీసర్ అవ్వటం చాలా కష్టం, చదువుకోవాలి, అది చాలా పెద్ద విషయం. సిఐడి ఇన్వెస్టిగేషన్లో భాగం అవుదాం అనుకున్నాడా? సిఐడి ఆఫీసర్ అవుదాం అనుకున్నాడు. కానీ వాడికి మనసులో ఉన్నది ఏంటి అంటే ఒక క్రిమినల్ అవ్వడానికి చదువుకోక్కర్లేదు కదా, మనకు అసలు చదివే రావట్లేదు కదా. అంటే సిఐడి వాళ్ళు వెంబడిస్తే ఒక క్రైమ్ చేసి పరిగెట్టే ఐదులో ఉందా అనుకున్నాడా? ఏదైనా కానీ ఒక క్రిమినల్ అవ్వాలనుకున్నాడు. క్రిమినల్ అవ్వటం ఈజీ, ఏది సిఐడి ఆఫీసర్ అవ్వటం కన్నా. అందుకని క్రిమినల్ అయ్యాడు. అందుకని అందరూ ఇలా ఎందుకు అవ్వలేదు అంటే ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు అని అనుకుంటే మనం, నాకు తెలిసి 450-500 కోట్ల ప్రజానీకం ఉన్నారు. 500 కోట్ల మనస్తత్వాలు ఉంటాయి. ఏ ఒక్కరితోనూ కంపేర్ చేయడానికి వీల్లేదు. కాకపోతే కొన్ని కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అందరిలోనూ కలిపి. అందుకని కొన్ని కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కానీ ఎవడి బుర్ర వాడి బుర్రలానే ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ పిల్లవాడు మంచిగా చదువుకుని ఒక మంచి పౌరుడిగా తయారవటం కంటే కూడా, బాధ్యత గల పౌరుడిగా అయ్యేదానికంటే కూడా ఒక క్రిమినల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాడి చుట్టూ పరిస్థితులు. అందుకని మనము చేయవలసింది ఏంటంటే ఈ క్రిమినల్ అవ్వడానికి ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అరికట్టకుండా, వాటి పైన మనం పోరాటం చేయకుండా, ఒక క్రిమినల్ మీదో ఒక క్రిమినల్ యాక్ట్ మీదో మనము పోరాటం చేస్తే ఉపయోగం లేదు. ఎంతమంది క్రిమినల్స్ని చంపుకుంటూ వెళ్తాము, ఎంతమంది క్రిమినల్స్ని జైల్లో పెట్టుకుంటూ వెళ్తాము. కానీ మనం రూపుమాపాల్సింది ఏంటి అంటే ఇవాళ ఈ క్రిమినల్స్ తయారయ్యే వాతావరణాన్ని మనం చంపాలి, దాన్ని అరికట్టాలి. అలాంటి పరిస్థితులను అరికట్టకుండా ఇట్లాంటి పిల్లలు తయారు కాకుండా ఉండరు ఈ సమాజంలో. దీనికి ప్రభుత్వాల దగ్గర నుంచి అందరూ కారణమే. అసలు చిన్న పిల్లలకి స్కూళ్ళల్లో ఫోన్లలో చదువులు, ఇంటికి ఫోన్లలో హోంవర్క్లు, గ్రూపులు, వాట్సాప్ గ్రూపుల్లోనే సిలబస్లు, వాట్సాప్ గ్రూపుల్లోనే ఎగ్జాము పేపర్లు, వాట్సాప్ గ్రూపుల్లోనే హోంవర్క్లు. అసలు ఏంటో మనం అసలు పుట్టుకతోనే అందరము నోట్లో ట్యాబ్లెట్లు వేసుకుని పుట్టినట్టు, ట్యాబ్లు వేసుకుని పుట్టామా, కంప్యూటర్లు బుర్రలో పెట్టుకుని పుట్టామా అన్నట్లుగా విద్యా విధానాన్ని మార్చేశారు. ఇవాళ ఖచ్చితంగా ఆలోచించాల్సింది 16 ఏళ్ల వయసు వరకు, అంటే కనీసం 10th క్లాస్ వరకు ఈ టెక్నాలజీని దూరం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు టెక్నాలజీ వల్ల డెవలప్మెంట్ అవుతుంది కదా, సో పిల్లలకి దగ్గరగా టెక్నాలజీ వల్ల బాగా నాలెడ్జ్ వస్తుందని చాలామంది మాట్లాడతారు కదా. మాట్లాడతారండి, మాట్లాడేవాళ్ళు ఎందుకు మాట్లాడరు? మరి జిఎస్టీలు వచ్చేస్తున్నాయి, బోరుడు వస్తువులు అమ్ముకోగలుగుతున్నారు, చాలామంది వ్యాపారస్తులకి లాభం వస్తుంది. అంతా బిజినెస్ స్ట్రాటజీ, అంతా బిజినెస్సే. ఇప్పుడు ట్యాబ్లు ఆంధ్రప్రదేశ్లో ట్యాబ్లు ఇచ్చారు పోయినసారి గవర్నమెంట్లో, ఈసారి గవర్నమెంట్లో ఇంకేమి ఇస్తారో తెలియదు. పోయినసారి ఆ ట్యాబ్లు ఇస్తే ఆ ట్యాబ్లు సరిగా అర్థం కాక టీచర్సే పిల్లల్ని అడిగి ఇదేంద్ర చూడరా, ఇదేంద్ర మాట వినట్లేదురా అని పిల్లల చేతే సాల్వ్ చేయించటం. అలాగే వీళ్ళేమో ఈ పిల్లలేమో ఆ పాస్వర్డ్లు క్రాక్ చేయటం చేసేసి వీళ్ళు శుభ్రంగా పోర్ను చూసుకోవటం, ఈ పోర్ను చూసి ఇది ప్రాక్టికల్స్ చేయటం. ఓ పిల్లని చంపేశారు కదా ఇట్లాగే 9th క్లాస్ పిల్లలు. మరి ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు, ఆ పిల్లని నదిలో పడేశారు, ఓ రాయి గట్టి చచ్చిపోయిన పిల్లని. ఇదంతా అసలు ట్యాబ్లు ఎందుకు చెప్పండి? మనం అందరం ట్యాబుల్లోనే చదివామా? ట్యాబ్లు అవసరమా? అసలు ఎందుకు ఇంత ప్రాథమిక విద్యలో ఇంత టెక్నాలజీ అవసరమా? గురువు లేకుండా ఏది జరగదు.
మాస్టర్ చెప్పాల్సిందే, బ్లాక్ బోర్డ్ వాడాల్సిందే. అంటే ప్రాథమిక విద్య, కనీసం ప్రాథమిక విద్య వరకు. ఎందుకు అనవసరమైన ఇంత టెక్నాలజీని తీసుకొచ్చేసారు? ఈ టెక్నాలజీ పోనీ తీసుకొచ్చారు, బాగానే ఉంది. ఈ టెక్నాలజీ ఎంతో కొంత తల్లిదండ్రులకు కూడా వచ్చి ఉండాలి. ఇప్పుడు ఇంట్లో కూడా ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా తల్లిదండ్రులు. ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్లని ఇస్తున్నారు. ఎంత బొడ్డోడన్న పిల్లలకి 3వ తరగతి వాళ్ళకి 2వ తరగతి వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్లని ఇస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వర్క్ అంతా చేసేది పేరెంట్సే. ఎందుకు ఇస్తున్నారు? అసలు ఈ వయసు వాడు ఇది చెయ్యగలడా లేదా అని ఆలోచించకుండా ఎందుకు ఇస్తున్నారు? విద్యా విధానంలో కూడా పొరపాట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ స్కూల్లో ఈ పిల్లోడు స్కూలుకి సరిగా రావట్లేదు అని వాళ్ళ తల్లిని పిలిచి ఎన్నిసార్లు చెప్పారు స్కూల్ వాళ్ళు? అందుకని మనం గొంగట్లో తింటా ఎంట్రుకలు ఏరుకుంటున్నాము. అలా కాకుండా గొంగళే లేకుండా చేస్తేనే కానీ. ఈ గొంగళేంటి అంటే ఈ టెక్నాలజీ, ఫోను కదమ్మా. ఇప్పుడు వెబ్ సిరీస్లు ఇంట్లో. ఇప్పుడు వాడి ఇంట్లో టీవీ ఉంటుంది మినిమం. ఇవాళ కమ్సే కమ్ ప్రతి ఇంట్లో టీవీ ఉంటుంది. సిఐడి సీరియల్ చూస్తాడు. వీడికి ఒక సెల్ ఫోన్ వచ్చింది. ఈ సెల్ ఫోన్ వస్తే ఈ సెల్ ఫోను ఎక్కడిదిరా నీకు అంటే, నీకు చెప్పాలా, అన్నీ నీకు చెప్పాలా అన్నాడు. ఆ సెల్ ఫోన్ గురించి చెప్పలా. వాళ్ళ అమ్మ అడగలేకపోయింది. వాళ్ళ అమ్మ శక్తి చూడండి, సెల్ ఫోన్ గురించి అడగలేకపోయింది. ఇప్పుడు వాడు చెప్తే కానీ తెలియలే ఆ సెల్ ఫోన్ ఎట్లా వచ్చిందో కదమ్మా. ఇప్పుడు వాడు స్కూల్కి వెళ్తున్నాడు ఆ బాబు, 10th క్లాస్ మేబీ. ఆ ఉపాధ్యాయులకి వాడి ప్రవర్తన కొంచెం అబ్నార్మల్గా ఉండడం, చుట్టుపక్కల ఫ్రెండ్స్ టీచర్కి చెప్తుంటారు, హోంవర్క్ చేయకపోవడం, చదువు సందలు లేకుండా బయట తిరిగి, ఇవన్నీ ఉన్నప్పుడు తల్లిదండ్రులకు ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి కదా, పిలిపించి ఒక కౌన్సిలింగ్ లాగా కూర్చోబెట్టి చెప్పాలి కదా. అదే నేను అంటున్నా. ఇప్పుడు పొరపాటు ఇప్పుడు ఈరోజు అవుట్కమ్ వీడు ఒక అమ్మాయిని చంపేశాడు అనేది వచ్చింది. కానీ దీనికి ముందు అంటే టీచర్లు సరిగా పట్టించుకోకపోవటం వల్ల హత్యలు చేయమనా అని అడుగుతారు మీరు ఇమీడియట్గా. కానీ నేనేమంటున్నానంటే వీడి బ్రాటప్లోనే పలానా చోట్ల నట్లు బోల్ట్లు లూజ్ అయిపోయినాయి. అందువల్ల ఇది చివరికి ఈ ఫలితం వచ్చింది. అవుట్కమ్ ఇది వచ్చింది. అవుట్కమ్ ఇది కాకుండా వాడు ఇలాంటి పరిస్థితుల్లో కూడా చదువుకుని కూడా ఉండుండొచ్చు. నేనేమి అందరూ ఇలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళందరూ ఇలాగే తయారవుతారని నేను చెప్పట్లే. కానీ వీడిలా అవ్వడానికి ఎవడు పుట్టుకతో క్రిమినల్గా పుట్టాడు. పుట్టిన తర్వాతే తయారవుతారు. అది తల్లిదండ్రుల వల్ల తయారవుతారా, లేకపోతే ఇంట్లో పరిస్థితుల వల్ల తయారవుతారా, లేకపోతే చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల తయారవుతారా అనేది వేరే విషయం. అదంతా ఆలోచించాల్సిన విషయం. కానీ ఈ మొత్తం జరిగిన దాంట్లో 4 రోడ్ల కోడల్లో నిలబెట్టి ఆ ఒక్క పిల్లోడు గురించే మాట్లాడినంత మాత్రాన ఈ సమస్య పరిష్కారం కాదు. అది నేను చెప్పదలుచుకుంది. ఇప్పుడు ఆ పిల్లోడు దొరికాడు కాబట్టి ఈ ఇన్సిడెంట్ ద్వారా ఓకే అయింది. వాడు బాగా దీంట్లో తర్ఫీదు అయిపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఆ స్పైడర్ సినిమాలో భైరవుడు అనే ఒక సైకో క్యారెక్టర్ ఉంటుంది. ఎస్జే సూర్య ప్లే చేశాడు ఆ క్యారెక్టర్. ఆడు చిన్నప్పుడే ఎవరైనా చనిపోయిన తర్వాత ఏడుస్తుంటే ఆ నవ్వుతుంటాడు, ఆనందంగా ఉంటుంది. అలాంటి ఒక సైకోలాగా మారిపోయి ఉంటాడు అనిపిస్తుందా? అవ్వచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంట్లో లేదనుకోండి, వీడు బ్యాట్ తీసుకుని వెళ్ళేవాడు, ఆ అమ్మాయి చచ్చిపోయేది కాదు. కేవలం బ్యాట్ మాత్రమే పోయి ఉండేది. బ్యాట్ పోయింది అనేవాళ్ళు, వీడు ఏడ్చేవాడు, వాళ్ళు ఇంకో బ్యాట్ కొనిచ్చేవాళ్ళు. ఇది ఇలాగే ఉండేది. కానీ వీడికి నేను గెలిచాను, నేను బ్యాట్ దొంగతనం చేయగలిగాను అనే ఒక జాయ్ వాడి మైండ్లో నిలబడిపోయి వాడు ఇంకొకటి ఇట్లాంటివి చేయడానికి వాడు సిద్ధపడి ఉండేవాడు. ఈ నేర పరంపర కొనసాగుతూనే ఉండేది. ఎక్కడో ఒక చోట పెద్ద నేరం చేసి దొరికి ఉండేవాడు. అంతేగాని వీడు మామూలుగా ఉండే పరిస్థితి అయితే లేదు. అలాంటి పరిస్థితులు వాడి చుట్టూ వాడికి కల్పించబడలేదు. ఇది ప్రభుత్వాలు చేయాలి. ఏ బాలుడికైనా ఏ బాలికకైనా ఒక భద్రతను ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులది ప్లస్ ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఒక పిల్లాడు రిపీటెడ్గా ఇది చూస్తున్నాడు అని అంటే వాడేదో చూసుకుంటున్నాడులే, ఏదో ఫోన్లో చూసుకుంటున్నాడులే అని తల్లిదండ్రుల లైట్ తీసుకోకుండా ఏం చూస్తున్నావు, ఎందుకు చూస్తున్నావు అని ప్రశ్నించి కొంచెం వాడిని దండిస్తే సన్మార్గంలో ఉంటాడంటారా? కాదండి. ఇప్పుడు వాడు ఫోన్ కొనుక్కొచ్చాడు, వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, అయినా ఫోన్ కొనుక్కొచ్చాడు. దాని గురించే సరిగ్గా నిలదీయలేకపోయింది ఆ తల్లి. వీడి స్కూల్కి సరిగ్గా వెళ్ళట్లేదు, స్నానం చేయమంటే స్నానం చేయడు, అన్నం తినమంటే అన్నం తినడు, ఎప్పుడు ఏదో ఒకటి చూస్తూ ఉంటాడు. అవే కంట్రోల్ చేయలేకపోయింది. ఇంకా తల్లి నువ్వు అవి చూస్తున్నావు అని ఏం కంట్రోల్ చేస్తుంది? ఇప్పుడు స్కూల్కి వెళ్ళకపోతుంటే అడగగలిగే పరిస్థితి తల్లికి ఉండాలా లేదా?
తండ్రికి ఉండాలా లేదా? ఆ పరిస్థితి వాడి దగ్గర లేదు. వాడు 500 రూపాయలు పెట్టో 600 రూపాయలు పెట్టో ఓ సెల్ ఫోన్ కొనుక్కొస్తే ఈ సెల్ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు అంటే వాడితో చెప్పించుకోలేకపోయిన పరిస్థితి ఆ ఇంట్లో ఉంది అంటే ఇప్పుడు వాళ్ళమ్మ పనికి వెళ్ళాలి. ఇప్పుడు పని ఇంపార్టెంట్. ఆ తల్లికి ఇంట్లో ఉన్న అందరికి అన్నం పెట్టాలి. ఆవిడే 5గురు అన్నం తినాలి. ఆవిడ సంపాదించుకురావాలి. ఈ పరిస్థితుల్లో ఆమె వీడి మీదనే శ్రద్ధ పెడుతుందా? లేకపోతే పనే చేసుకుని డబ్బులు తీసుకొస్తుందా? వీడికి 2 అక్కలు ఉన్నారు. ఒక అక్క వీడి క్లాసే, 10th క్లాస్లో చదువుతుందంట. అసలు ఆ అమ్మాయి ఎందుకు చెప్పలేకపోయింది తల్లికి? చెప్తే తల్లి ఏమి ఎందుకు చేయలేదు? అమ్మ ఇప్పుడు బిడ్డలు మామూలుగా స్కూల్ ఏజ్ టైంలో ఒక 8 hours to 10 hours స్కూల్ లైఫ్ గడుపుతారమ్మా. 4 hours మాత్రమే ఇంట్లో గడుపుతారు. ఈ మేజర్ ఆఫ్ ది టైం ఎక్కువ స్కూల్లో గడుపుతారు కాబట్టి టీచర్స్ ఒకరవ్వ పిల్లాడిని ఎంతసేపు ఏదో డబ్బులు వస్తుంది చదువు చెప్పాం వదిలేసాం అనకుండా కొంచెం ప్రవర్తన పరంగా కూడా కొంచెం ఏదైనా జాగ్రత్త చూడాలండి. ఖచ్చితంగా చూడాలి. అయితే ఇవాళ టీచర్స్ మాట కూడా వినని పరిస్థితికి పిల్లలు వెళ్ళిపోతున్నారు. మొన్న మధ్య ఉప్పల్లో ఒక టీచరు పిల్లోడిని కొట్టాడు. ఎందుకు కొట్టాడు? వాడు ఎవరో పిల్లోడిని కొడుతుంటే వాడు అల్లరి చేస్తుంటే సీసీ కెమెరా కనిపించేటట్లు ఉంది కాబట్టి వాడు సీసీ కెమెరా డైరెక్షన్ మార్చాడు. మారిస్తే టీచరు కోప్పడ్డాడు. ఇంకోసారి చేసావంటే ఊరుకోను అది ఇది అని అన్నాడు. అనేసి అంటే మళ్ళీ చేశాడు. వాడు ఇంకా గట్టిగా తిట్టాడు. వీడు సూసైడ్ చేసుకున్నాడు. ఇక్కడ తప్పెవరు చెప్పండి? అందరూ ఎవరిని నిందించారు? ఫైనల్ ఉపాధ్యాయుని నిందించాడు. ఉపాధ్యాయులు కూడా వాళ్ళు ఎలా ఉన్నారంటే మనము చెప్పినా చెప్పకపోయినా మన జీతం మనకు వస్తా? తల్లిదండ్రులు సహకారం ఉండాలి. ఇక్కడ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సహకారంతో ఏదైనా జరగాలి. పిల్లల సహకారంతో. ఒక రకంగా మేము అదృష్టవంతులేమమ్మా మా జనరేషన్. నేను ఫీల్ అవుతా విధంగా. మా జనరేషన్ ఇంకా అదృష్టం. అదే మీరు ఇంకా అసలు పెట్టుబుట్టారు నన్ను అడిగితే మీ జనరేషన్. మా జనరేషన్ వరకు ఓకే. అంటే 2010-9 ఆ టైం వరకు ఓకే. మేము ఆ ఏజ్లో ఆటలు ఎక్కువ ఉండేటివి, స్కూల్లో చదువు క్రమశిక్షణ ఉండేది, ఉపాధ్యాయులు అంటే భయం భక్తులు ఉండేవి. ఈ రోజుల్లో సార్ల మీద తిరగబడుతున్నారు పిల్లలు. అదే కదా నేననేది. దీన్ని తల్లిదండ్రులు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఒక తల్లిదండ్రి వాళ్ళ పిల్లల ముందు వచ్చి మాస్టర్ని తిడతారో ఆ రోజే వాళ్ళ ఎదుగుదల ఆగిపోయింది అనుకోవాలి. విచిత్రం అమ్మ. 13-14 ఏళ్ళ పిల్లలు కత్తులు పెట్టుకుంటున్నారు, బ్యాక్ సైడ్ గొడవలకు వెళ్తున్నారు, కొట్లాట్లకు వెళ్తున్నారు, గ్యాంగ్ వారు. 13-14 ఏళ్ళ పిల్లలు అంటే వాళ్ళకి ఏదైనా మాట్లాడితే పొడుస్తాం, మేము కావాలంటే మేము బయటకు, అంటే వాళ్ళకి చట్టాలు కూడా తెలిసిపోయాయి మాకు ఎక్కువ రోజు శిక్ష పడదని. అంటే ఏంటమ్మా అంటే ఈ విధంగా ప్రతి మనిషికి ప్రతి స్టేజ్లోనూ ఒక బాధ్యత ఉంటుంది. చిన్నప్పుడు బాధ్యతతో పాటు సౌకర్యం కూడా ఉంటుంది. చదువుకోవటం ఒక హక్కు, సౌకర్యం కూడా చాలామందికి. అలాగే కొంతమందికి హక్కు మాత్రమే. కానీ హక్కున్న సౌకర్యం ఉన్న బాధ్యత అయితే ఉండాలి. ఆ బాధ్యతలు ఏంతనో బాగా కనిపిస్తుంది. కనిపించటం వల్ల వీళ్ళు పెద్దవాళ్ళ మాట వినటం, ఇంట్లో తల్లిదండ్రుల మాటే వినట్లా, ఇంకా స్కూల్లో మాస్టర్ మాట వింటారు, మాస్టర్ మాటే వినట్లా, తల్లిదండ్రుల మాట వింటారు. ఇలా ఉంది. ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఏదైనా నెగటివ్గా అవ్వడానికి చుట్టూ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. వీడు ఈ పరిస్థితుల్లో కూడా బాగుపడ్డాడు అంటే గొప్ప విషయంలాగా ఉంది. అందుకని ఈ పరిస్థితుల్నే మార్చాలనేది అందుకు నేను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.